వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, వివేకవంతమైన విద్య మిక్కిలి వేగవంతంగా ఉండరాదు అన్న మాటలు తెలియజేసిన వారెవ్వరు? ఆప్షన్ 1 బల్ఫర్, ఆప్షన్ 2 ఎడిసన్, ఆప్షన్ 3 వెబ్స్టర్, ఆప్షన్ 4 ఎస్ఎల్ ప్రెస్సీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 ఎడిసన్. మరో ప్రశ్న, నమూనాను తయారు చేయుట ప్రిపరేషన్ ఆర్ ప్లానింగ్లో ఎన్ని రకాలు కలవు? ఆప్షన్ 1 2 రకాలు, ఆప్షన్ 2 3 రకాలు, ఆప్షన్ 3 4 రకాలు, ఆప్షన్ 4 5 రకాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 2 రకాలు. మరో ప్రశ్న, సాధారణ పాఠ్య ప్రణాళిక నందు ఎన్ఎఫ్సి వారు అధిక ప్రాధాన్యతనిచ్చిన భాగాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఇంట్రడక్టరీ పార్ట్, ఆప్షన్ 2 ఫార్మల్ పార్ట్, ఆప్షన్ 3 స్పెషల్ పార్ట్, ఆప్షన్ 4 రిక్రియేషన్ పార్ట్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 స్పెషల్ పార్ట్. మరో ప్రశ్న, రిథమిక్ కమాండ్ మెథడ్ లయబద్ధ ఆజ్ఞాపన నందు ఎన్ని భాగాలు కలవు? ఈ ప్రశ్న డిఎస్సి 2003లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 3 భాగాలు, ఆప్షన్ 2 4 భాగాలు, ఆప్షన్ 3 5 భాగాలు, ఆప్షన్ 4 6 భాగాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 5 భాగాలు. మరో ప్రశ్న, క్రింది వాటిలో దేనిని వాస్తవ వయస్సు క్రింద పరిగణిస్తారు? ఆప్షన్ 1 క్రోనలాజికల్ ఏజ్, ఆప్షన్ 2 అనటామికల్ ఏజ్, ఆప్షన్ 3 ఫిజియోలాజికల్ ఏజ్, ఆప్షన్ 4 మెంటల్ ఏజ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 క్రోనలాజికల్ ఏజ్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.